గుంటూరు చంద్రమౌళి నగర్లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రంలో కులాల మధ్య విభేదాలు రేపే విధంగా వైసీపీ నాయకత్వం వికృత రాజకీయాలకు పాల్పడుతుందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికారి ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ విమర్శించారు. సిట్ వంటి సంస్థ ద్వారా అంశాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలన్న బీజేపీ అభిప్రాయాన్ని వక్రీకరిస్తూ దాని కుల రాజకీయాలుగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గత వైసీపీ పాలనలో బీసీలు, దళితులపై జరిగిన ఘటనలు ప్రజలు మర్చిపోలేదని ఆయన అన్నారు. బాపట్లో ఓ యువకుడి హత్య, డాక్టర్ సుధాకర్ ఘటన, ఎమ్మెల్సీల అనంత్ బాబు తన డ్రైవర్ హత్య కేసు వంటి ఉదాహరణలు వైసీపీ పాలనలో జరిగిన అన్యాయాలను స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. కాపుల కోసం ఏమీ చేయనని అన్న అంబటి రాంబాబును ఇప్పుడు ముందుకు తీసుకొచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి అమర్నాథ్ అనవసర వ్యాఖ్యలు చేస్తూ మహిళల వ్యక్తిగత అంశాలపై మాట్లాడడం తగదని అన్నారు. ఏదైతే వైజాగ్ నుండి శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం మొదలుకుంటే హిందూపురం వరకు ఈరోజు అనేక ఏరియాల్లో ఈ ప్రాంతం కాకుండా, ఈ జిల్లాని కాకుండా ప్రతి ఒక్క ప్రాంతంలోన ఈరోజు వేల కోట్లతో అభివృద్ధి అవుతున్న తీరు మనం చూస్తున్నాం. మొన్ననే రక్షణ శాఖ మంత్రి యుద్ధ విమానాలకి శంకుస్థాపన చేసిన తీరు, రేపు ఏదైతే కర్నూలు జిల్లాలో బంగారు గనులు ఏవైతే ఉన్నాయో దానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తున్న తీరు, అదే విధంగా అనకాపల్లిలో దాదాపు 1,00,000 కోట్లతో సిమెంట్ ఫ్యాక్టరీని మొన్ననే ఫౌండేషన్ వేసిన తీరు, అదే విధంగా వేగంగా జరుగుతున్న తీరును మనం గమనిస్తున్నాం. ఈరోజు ఉద్దేశపూర్వకంగా కూటమిలో విభేదాలు రావాలనే ఆలోచనతో ఈరోజు కులాల మధ్య, మతాల మధ్య ఉద్దేశపూర్వకంగా వైసీపీ వారు తమ యొక్క పబ్బం గడుపుకునే దానికోసం వాళ్ళ యొక్క సావరకులు ఏ విధంగా ఉన్నాయంటే ఈరోజు వాళ్ళు ఏమి చేసుకోలేక ఈరోజు కూటమి ఇంత విధంగా బలపడింది. ఈరోజు గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఈ యొక్క కూటమి 2-3 పార్టీలు బలంగా ఉన్న తీరుని తట్టుకోలేక ఈరోజు రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారు. అయినా కూడా ఈరోజు ఓ పక్క సంక్షేమం, ఓ పక్క అభివృద్ధి ఎక్కడ కూడా ఆగటం లేదు. ఈరోజు అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతున్నా కూడా కేవలం ఉద్దేశపూర్వకంగా ఆ బట్ట కాల్చి మగానేసే విధంగా ఇది చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ తీరు చూస్తుంటే నిజంగా బాధ ఇస్తుంది. వాళ్ళకి ఇచ్చిన అవకాశం ఆ 5 ఏళ్ళు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటంటే చెట్లు నరకడం, పరదాలు కట్టుకోవడం, లేదంటే ఎస్సీ ఎస్టీలను చంపడం, డోర్ డెలివరీ చేయడం, ఇవి తప్ప వాళ్ళు ఆ 5 ఏళ్లలో ఏమీ చేయలేదు. ఆఖరికి ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు కానీ, ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ, బీసీ కార్పొరేషన్ నిధులు కానీ ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఈ 5 ఏళ్ళు కక్ష సాధింపు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. ఈ రోజు ప్రజల ముందుకు వచ్చి ముసులు కన్నీరు కాస్తున్నారు. ఈరోజు కూటమి యొక్క అభివృద్ధి కానీ, కూటమి యొక్క ఐక్యత కానీ, కూటమి యొక్క బలమైన ఇది చూసి తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఈరోజు రకరకాలుగా జిమ్మిక్కులు చేస్తున్నారు. ఈరోజు మనం ఏ పథకమైనా కూడా, ఏ ఒక అభివృద్ధి విషయంలో కానీ, లేదంటే ఏ విషయంలో అయినా కూడా ఈరోజు మంచి నాయకత్వానికి మార్గదర్శకంలో అయిన ఆ వ్యక్తిత్వం ఉన్న నాయకులు, ఓ పక్క పవన్ కళ్యాణ్ కావచ్చు, ఓ పక్క పివిఎన్ మాధవ్ గారు కావచ్చు, ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు ఇది కావచ్చు. ఈరోజు సిద్ధాంతాలతో, ఒక కమిట్మెంట్ తో, ఒక ఆలోచనతో, భవిష్యత్తు కోసం ప్లానింగ్ తో పోయే నాయకత్వం చూడండి. ఈ వైపు చూస్తే వైసీపీ నిత్యము గొడవలు, హత్యలు, లేదంటే అల్లకొల్లం చేసి ఉద్దేశపూర్వకంగా చిన్న విషయాలు కూడా పెద్ద ఎత్తున దాన్ని రాద్ధాంతం చేసే ఒక ఆలోచనతో పోతున్న తీరు ఒకవైపు చూసే విధంగా ఉంది. చిన్న సంఘటనలు కూడా భూతద్దం పెట్టేందుకే పరిస్థితిలో ఈరోజు వైసీపీ వాళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా కూడా ఈరోజు ఈ 2 ఏళ్ల కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమం పరుగులు పడుతుంది. అయినా కూడా ఈ యొక్క ముస్లిం కన్యర్స్ ప్రజలకు ఏదో అన్యాయం జరిగినట్లుగా ఈ వైసీపీ వాళ్ళు నటిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. అందుకని ఈరోజు కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ బలమైన నాయకత్వం ఉంది, మంచి సంకేతం ఇస్తున్నారు. ఓ పక్క అడిగిన వెంటనే ఈరోజు ఏదైతే కేంద్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫలానా అప్లికేషన్ పెడితే వెంటనే శాంక్షన్ చేసి డబ్బులు కూడా వేల కోట్లలో ఈరోజు ఏ ఒక్క పరిస్థితుల్లో కూడా లేదు అనుకోకుండా మననే చూసాం. గ్రామీణ మౌలిక వసతుల కోసం దాదాపు 17,000 కోట్లు మనము రిలీజ్ చేశాం, చూస్తున్నాం. అంటే ఎంత కమిట్మెంట్ గా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలని చెప్పి కేంద్రం పట్టుదలతోంది. నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైన దృష్టిలో ఉండి ఈ రోజు ఏ విషయంలో కూడా
ఎక్కడ కూడా తగ్గకుండా ఈరోజు మననే చూసాం. చిత్తూరు లాంటి ప్రాంతంలో ఈరోజు 1,00,000 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఫ్యాక్టరీ ఇలాంటివి చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అభివృద్ధి అంటే ఆ విధంగా ఉంటుంది, కానీ ఉద్దేశపూర్వకంగా బట్ట కాల్చి మగానేసి ఈరోజు వైసీపీ వాళ్ళు ముస్లిం కన్నీరుని ఇప్పటికైనా పక్కన పెట్టి ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా అన్ని విధాలుగా ముందుకు పోతున్న తీరుని మనం గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. 12 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ దేశ అభివృద్ధితో పాటుగా ఈ రాష్ట్రాన్ని కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాలు ఒక పక్క చేపడతా ఉంటే, ఇవాళ దేశవ్యాప్తంగా కనుక చూసినట్టయితే ప్రపంచంలో 11వ స్థానంలో ఉండేటటువంటి 2014 కంటే ముందు 11వ స్థానంలో ఉన్నటువంటి దేశ ఆర్థిక స్థితి ఇవాళ ప్రపంచంలోనే 4వ స్థానానికి వచ్చి 3వ స్థానానికి ఎగబాగేటటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఈ దేశంలోనే ప్రతి ఒక్క వస్తువు తయారు చేయాలని ఉద్దేశం